హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎర్థమెటిక్స్ క్లాసెస్. సో ఈరోజు మనము స్టార్ట్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటంటే దత్తాంశ విశ్లేషణ, డాటా ఇంటర్ప్రిటేషన్. ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మనకు ఎస్ఐ ఎగ్జామినేషన్కి, ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్కి 5 మార్క్స్ వస్తాయి కంపల్సరీ. 5 మార్క్స్ కంపల్సరీ వస్తాయి ప్రిలిమ్స్కి. సో అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి మనకు 10 మార్కులు వస్తాయి, 10 మార్క్స్ వస్తాయి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ప్రిలిమ్స్ ఎస్ఐ ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్కి అయితేనేమో 5 మార్కులు, మెయిన్స్కి అయితేనేమో 10 మార్కులు వస్తాయి. మరి కానిస్టేబుల్కి ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ 5 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. 5 మార్కులు రావచ్చు, 3 మార్కులు రావచ్చు, 4 మార్కులు రావచ్చు. ఓకే, ఒక డయాగ్రామ్ ఇస్తాడు ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్లో. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఒక డయాగ్రామ్ ఇస్తాడు. ఒక డయాగ్రామ్ ఇచ్చి ఆ డయాగ్రామ్ మీద మనకు 5 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెయిన్స్ విషయానికి వస్తే 2 డయాగ్రామ్స్ ఇస్తాడు మనకు. అంటే 5 మార్కులు, మళ్ళీ వేరే డయాగ్రామ్ మీద 5 మార్కులు, మొత్తం 10 మార్కులు అడిగే అవకాశం ఉంటుంది. కానిస్టేబుల్కి 5 మార్కులు వస్తాయి మనకు. 5 మార్క్స్ రావచ్చు, 3 మార్క్స్ రావచ్చు, 4 మార్క్స్ రావచ్చు. ఒక ఎస్ఐ కానిస్టేబులే కాదు, ఎర్థమెటిక్స్ రీజనింగ్ ఉన్నటువంటి అన్ని ఎగ్జామినేషన్స్కి మనకు డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఖచ్చితంగా మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 2కు 5 మార్కులు కేటాయించడం జరిగింది. గ్రూప్ 4కి, విఆర్ఓకి, పంచాయతీ సెక్రటరీ, ఏదైనా కానీ జనరల్ స్టడీస్ ఉందనుకోండి, దాంట్లో ఖచ్చితంగా రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్తో పాటు డాటా ఇంటర్ప్రిటేషన్ టాపిక్ కూడా ఉంది గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో. సో ఖచ్చితంగా గ్రూప్ 2 ఎగ్జామినేషన్, గ్రూప్ 1కి అయితే కంప్లీట్గా 150 మార్కుల పేపరే ఉంది డాటా ఇంటర్ప్రిటేషన్ మీద. మన గ్రూప్ 2 లెవెల్లో తీసుకుంటే 5 మార్కులు కంపల్సరీ ప్రతి ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. సో ఎస్ఎస్సి సిజిఎల్ ఏం తీసుకున్నా కానీ దీనికి వెయిటేజ్ ఉంటుంది. సో ఎర్థమెటిక్స్ రీజనింగ్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు, ఓకే, ఆ సిలబస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో 5 మార్కులు లేదా 10 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. మన డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్స్కి తీసుకుంటే మళ్ళీసారి చూసుకోండి, ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి 5 మార్క్స్ వస్తాయి, మెయిన్స్ ఎగ్జామినేషన్కి 10 మార్కులు వస్తాయి. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కానిస్టేబుల్ ఎగ్జామ్కి 5 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. పంచాయత్ సెక్రటరీ, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్, విఆర్ఓ ఎగ్జామినేషన్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్, ఎస్ఎస్సి సిజిఎల్, ఓకే, ఎన్టీపీసీ ఎగ్జామినేషన్, గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ డి ఎగ్జామినేషన్, ప్రతి దాంట్లో డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి మినిమం వెయిటేజ్ ఉంటుంది, ఒకసారి గమనించుకోండి. మరి ఏంటి దత్తాంశ విశ్లేషణ? ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి అంటే, మనం ఏదైనా విషయం గురించి కొంత సమాచారాన్ని సర్వే చేసి కొంత సమాచారాన్ని సేకరిస్తాం. ఒక కంపెనీకి వెళ్ళాం, ఆ కంపెనీకి సంబంధించి ఒక సర్వే నిర్వహించినాం. ఆ కంపెనీ ఎంత ఖర్చు చేస్తుంది, నెలసరి దాని ఖర్చు ఎంత, లేదా తలసరి అంటే సంవత్సరానికి దాని ఖర్చు ఎంత, మరి ఏ విభాగాల్లో ఎంత ఖర్చు చేస్తుంది, మరి దాని మీద వచ్చేటువంటి ఆదాయం, వీటికి సంబంధించినటువంటి వివరాల మొత్తాన్ని మనం సర్వే చేసి సమాచారాన్ని సేకరించినాం. ఆ సేకరించిన సమాచారాన్ని సంఖ్యల రూపంలో తీసుకుంటే ఆ సమాచారాన్ని మనం ఏమంటాం? దత్తాంశము అని చెప్పి అంటాం. సో దాన్ని డాటా అని చెప్పి ఇంగ్లీష్లో అంటాం, దత్తాంశము అని చెప్పి అంటాం. లేదంటే ఒక రాష్ట్రానికి సంబంధించి జనాభా వివరాలు, ఒక రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది, లేదా ఒక దేశానికి సంబంధించినటువంటి జనాభా వివరాలు, ఒక దేశంలో ఎంత జనాభా ఉంది, దాంట్లో 10 ఏళ్ళలోపు పిల్లలు ఎంతమంది, 10 నుంచి 20 ఏళ్ళలోపు జనాభా ఎంత, 20 నుంచి 40 ఏళ్ళలోపు జనాభా ఎంత, ఈ వివరాలు మొత్తం మనం సేకరిస్తే ఆ సేకరించినటువంటి సమాచారాన్ని సంఖ్యల రూపంలో తీసుకుంటే దాన్ని మనం ఏమంటాం? దత్తాంశము అని చెప్పి అంటాం. ఈ సేకరించినటువంటి దత్తాంశాన్ని మనము సాధారణ మానవుడికి, అంటే ఏమాత్రము చదువు రానటువంటి ఒక వ్యక్తికి అర్థమయ్యేట్టుగా మనము కొన్ని చిత్రపటాల్లో, కొన్ని బొమ్మల రూపంలో ప్రదర్శిస్తాం. దాన్నే మనం ఏమంటామంటే దత్తాంశ ప్రదర్శన అని చెప్పి అంటాం. ఓకే, దత్తాంశ ప్రదర్శన అని చెప్పి అంటాం అన్నమాట. మీరు ఒక స్కూల్కి వెళ్తే ఆ స్కూల్కు సంబంధించినటువంటి 10th క్లాస్ విద్యార్థుల యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంది అని చెప్పి మనము ఆ స్కూల్లో ప్రిన్సిపల్ లేదా హెడ్ మాస్టర్ రూమ్లో మీకు గోడ మీద ప్రదర్శించబడి ఉంటుంది. ఏ విధంగా ప్రదర్శించబడి ఉంటుంది అంటే ఈ విధంగా బారు చిత్రాల్లో ప్రదర్శించబడి ఉంటుందన్నమాట. సో ఇది x అక్షము, ఇదేంటమ్మా y అక్షము.
సో 2018 సంవత్సరంలో రిజల్ట్ ఏ విధంగా వచ్చింది అంటే ఈ విధంగా ప్రదర్శన ఉంటుంది. 2019 సంవత్సరంలో మరి రిజల్ట్ ఏ విధంగా ఉంది అంటే ఈ విధంగా ఉంటుంది, రైట్. సో ఇట్లా నెక్స్ట్ 2020లో ఏ విధంగా ఉంటుంది వచ్చిన రిజల్ట్ని మనము చెప్పేస్తాం. 2020, సో 2018, 2019, 2020. సో సాధారణ మానవుడు కూడా ఈ విషయాన్ని, ఈ పటాన్ని చూసి సింపుల్గా అబ్జర్వ్ చేస్తాడు. ప్రతి సంవత్సరం కూడా ఎస్ఎస్ రిజల్ట్ అనేది పెరుగుతూ పోతుంది అని చెప్పి 2018లో ఈ విధంగా ఉంది. మళ్ళీ ఇక్కడ విలువలు కూడా ఉంటాయి. సో 20 మంది, 30 మంది, 40 మంది అని చెప్పి విలువలు ఉంటాయి. 2018లో రిజల్ట్ సంఖ్యల గురించి ఆయనకి ఏం తెలియదు. ఒక నిరక్షరాస్యుల గురించి మనం మాట్లాడితే 2018లో రిజల్ట్ తక్కువ ఉంది, 2019లో కొంత రిజల్ట్ పెరిగింది, 2020లో కొంత రిజల్ట్ మళ్ళీ పెరిగింది, ఆ తర్వాత 2021లో ఇది చూసి రిజల్టు తగ్గింది అని చెప్పి సాధారణ మానవుడికి కూడా ఈ చిత్రపటాల రూపంలో మనం చెప్పొచ్చు. అంటే 10th క్లాస్ ఒక XYZ అనేటువంటి పాఠశాలలో 10th క్లాస్ విద్యార్థుల యొక్క పరీక్షా ఫలితాల వివరాలను మనం సేకరించడం, ఆ సేకరించినటువంటి సమాచారాన్ని మనము దత్తాంశము అంటాం. ఆ దత్తాంశాన్ని నేను బారు చిత్ర రూపంలో ప్రదర్శించిన మరి దీన్నే దత్తాంశ ప్రదర్శన అని చెప్పి అంటాం. దత్తాంశ సేకరణ తర్వాత దత్తాంశ ప్రదర్శన. ఈ దత్తాంశ ప్రదర్శన వల్ల ఏంటి ఉపయోగము అంటే ఒక నిరక్షరాస్యుడికి కూడా ఆ సమాచారానికి సంబంధించినటువంటి జ్ఞానము కనీసం తెలుస్తుందన్నమాట. సమాచారాన్ని తీసుకొచ్చి సేకరించి ఉన్నది ఉన్నట్టుగా ఆ దత్తాంశాన్ని రా డాటా అని చెప్పి అంటాం. ఉన్నది ఉన్నట్టుగా అతనికి ఇస్తే అయ్యా ఇది దత్తాంశము అని చెప్పి మనం చూపిస్తే పేపర్ మీద అతనికి అర్థమయ్యే అవకాశం లేదు. ఒక నిరక్షరాస్యుడు వచ్చిండు ప్రిన్సిపల్ గదిలోకి, మరి రిజల్ట్ ఎట్లా ఉంది సార్ అంటే బోర్డు మీద మనం చూపిస్తాం, గోడ మీద, ఇదయ్యా మా రిజల్టు, ఎవ్రీ ఇయర్ మా రిజల్ట్ పెరుగుతుంది అని చెప్పి ఆయనకు సాధారణ పద్ధతిలో మనకు సాధారణ వ్యక్తికి మనము సులభంగా అర్థమయ్యేట్టుగా చెప్పవచ్చు. దీన్నే దత్తాంశ ప్రదర్శన అంటాం. దత్తాంశ సేకరణ తర్వాత దత్తాంశ ప్రదర్శన. ఈ దత్తాంశాన్ని ప్రదర్శించిన తర్వాత ఈ దత్తాంశాన్ని మనము అనలైజ్ చేస్తాం. 2018లో ఏమైంది, 2019లో ఏమైంది, 2020లో ఏమైంది, 2021లో ఏమైంది రిజల్టు. ఈ 2021లో ఏమైంది అంటే తగ్గింది. ఈ మొత్తం దత్తాంశాన్ని ప్రదర్శించిన దత్తాంశాన్ని మనం విశ్లేషణ చేసుకొని మరి 2022లో మనం రిజల్ట్ ఎంత రావాలి, 2022లో రిజల్ట్ ఎంత రావాలి, మరి దానికోసం మనం ఏం చేయాలి, ఆ పాఠశాల ఏం చేయాలి. 2020లో మంచి రిజల్ట్ వచ్చింది, 2021లో తగ్గింది. మరి 2022లో మనము రిజల్ట్ ఇంకా పెంచుకోవాలి అంటే ఈ మొత్తం దత్తాంశాన్ని మనం ఏం చేయాలి, విశ్లేషణ చేసుకోవాలి. దత్తాంశాన్ని మొత్తం మనం ఏం చేయాలి, విశ్లేషణ చేసుకోవాలి. విశ్లేషణ చేసుకుని మనకు ఈ విధంగా 2022లో మంచి రిజల్ట్ రావాలంటే మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఆ పాఠశాలలో కొత్త కొత్త విధానాలని, కొత్త పద్ధతుల్ని, ఇంకా విద్యార్థుల కోసం ఏం చేయాలి, ఆ నిర్ణయాలను తీసుకోవడానికి మనకు ఈ దత్తాంశం ఉపయోగపడుతుంది. సో ఈ దత్తాంశాన్ని మనము అంటే 2020లో ఫర్ ఎగ్జాంపుల్ 2020లో 40 మంది పాస్ అయ్యారు, మరి 120 మంది మనకు విద్యార్థులు హాజరైతే 40 మంది పాస్ అయ్యారు, 50 మంది పాస్ అయిన అంటే 2018లో పాసు పర్సంటేజ్ ఎంత, 2019లో పాసు పర్సంటేజ్ ఎంత, 2020లో హాజరైన విద్యార్థులలో పాస్ అయిన విద్యార్థులు ఎన్నవ వంతు, ఇటువంటి అంశాలని మనం డిస్కస్ చేస్తాం. మొత్తం 2018 నుంచి 2021 వరకు పాస్ అయినటువంటి విద్యార్థుల యొక్క సరాసరి ఎంత, అంటే మొత్తం ప్రశ్నలు శాతము, భిన్నము, నిష్పత్తి, అదేవిధంగా మనకేంటి సరాసరి, వీటి మీద ప్రశ్నలు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఈ దత్తాంశాన్ని ఆయన సేకరించిన దత్తాంశాన్ని మనకు చిత్రపటంలో ప్రదర్శిస్తాడు. ఆ చిత్రపటంలో ఉన్నటువంటి దత్తాంశాన్ని మనం తీసుకొని ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఆయన సేకరించిన దత్తాంశాన్ని పటచిత్రంలో ఆయన ఇచ్చాడు. మనం ఆ పటచిత్రంలో ఉన్న దత్తాంశాన్ని మనం తీసుకొని సంఖ్యల రూపంలో తీసుకొని ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఆయన ఎన్ని ప్రశ్నలు ఇస్తాడు మనకంటే 5 ప్రశ్నలు ఇస్తాడు. ప్రతి చిత్రపటం మీద 5 ప్రశ్నలు ఇస్తాడు. ఆ 5 ప్రశ్నలకు మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది. మరి చిత్ర ప్రదర్శన ఏ విధంగా ఉంటుంది, మనం ఎన్ని రకాలుగా డిస్కస్ చేస్తాం ఈ చాప్టర్లో అంటే చిత్ర ప్రదర్శన చూడండి. ఫస్ట్ది వృత్త చిత్రాలు, మొదటిది వృత్త చిత్రాలు. వీటినే ఇంగ్లీష్లో పై చార్ట్ అని చెప్పి అంటాం. పై చార్ట్.
అని చెప్పి అంటాం అన్నమాట. తర్వాత రెండోది అంటే ఇచ్చిన సమాచారాన్ని వృత్త రూపంలో ఈ విధంగా వృత్త రూపంలో ఇస్తాడు. క్లియర్గా మాట్లాడదాం, సింపుల్గా మీకు చెప్తున్నా, వృత్త రూపంలో ఇస్తాడు, పై చార్ట్ అని చెప్పి అంటాం. దాని తర్వాత బారు చిత్రాలు, బారు చిత్రాలు, దీన్నే దిమ్మె చిత్రాలు అని కూడా అంటాడు, దీన్నే దిమ్మె చిత్రాలు అని కూడా అంటారు. రైట్, దిమ్మె చిత్రాలు అంటే మనం ఇంతకుముందు చెప్పినాం కదా, బారు పాఠశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం కదా, ఈ విధంగా బారు రూపంలో ఉంటాయి. ఒక్కొక్క బార్ ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, మూడు బార్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత రేఖా చిత్రాలు, తర్వాత రేఖా చిత్రాలు, లైన్ గ్రాఫ్స్ అని కూడా అంటాం, రేఖా చిత్రపటాలు. సో రేఖా చిత్రాలు అని చెప్పి అంటాం, లైన్ గ్రాఫ్స్ అంటే ఇంగ్లీష్లో రేఖా చిత్రపటాలు కూడా అంటాం. సో ఇచ్చినటువంటి సమాచారం రేఖల రూపంలో ఉంటుంది, ఈ విధంగా రేఖల రూపంలో ఉంటుంది. దిమ్మె చిత్రాలకు తర్వాత రేఖా చిత్రాలకు పెద్ద తేడా ఏమి ఉండదు, మనకు రేఖల రూపంలో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పట్టికలు. ఓకే, పట్టికలు సమాచారాన్ని పట్టికల రూపంలో కూడా ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా పట్టికల రూపంలో కూడా ఇస్తాడు. తర్వాత నెక్స్ట్ మిక్స్డ్ డయాగ్రామ్స్, మిశ్రమ చిత్రాలు, మిక్స్డ్ డయాగ్రామ్స్ అంటే ఒక వృత్త చిత్రము, ఒక రేఖా చిత్రము, రెండు ఈ 4 విడివిడిగా ఇవ్వచ్చు, లేదంటే రెండు పట్టికలు కూడా ఇవ్వచ్చు. చాలా రేరుగా ఇస్తుంటాడు మనకు ఈ రెండు పట్టికలు. సో రెండు పట్టికల మీద కూడా మనకు ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత వెన్ చిత్రాలు, దాని తర్వాత వెన్ చిత్రాలు, దీన్ని వెన్ డయాగ్రామ్స్ అని కూడా అంటాం, వెన్ డయాగ్రామ్స్. ఓకే, సో ఈ విధంగా వెన్ డయాగ్రామ్స్ మీ అందరికీ తెలిసిందే. ఏబీసీ అనేటువంటి డయాగ్రామ్స్ ఆ విధంగా ఒకదాంట్లో ఒకటి కలిసి ఉంటాయి. దీంట్లో చిన్న టాపిక్ ఒకటి ఉంటుంది, దీనికి సంబంధం లేనటువంటి టాపిక్, కాకపోతే మనం ఇక్కడనే డిస్కస్ చేస్తాం. లాజికల్ వెన్ చిత్రాలు. యాక్చువల్గా ఇది రీజనింగ్ టాపిక్స్ ఇవి. వెన్ చిత్రాలు, లాజికల్ వెన్ చిత్రాలు మనం ఇక్కడనే డిస్కస్ చేస్తాం. లాజికల్ వెన్ చిత్రాలు, లాజికల్ వెన్ చిత్రాలు. రైట్, సో ఇది కంప్లీట్గా డాటా ఇంటర్ప్రిటేషన్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్స్. వృత్త చిత్రాలు, బారు చిత్రాలు, రేఖా చిత్రాలు, పట్టికలు, మిశ్రమ చిత్రాలు, వెన్ చిత్రాలు, లాజికల్ వెన్ చిత్రాలు. సో ముందే చెప్పినాం, ఒక డయాగ్రామ్ ఇస్తాడు, ఆ డయాగ్రామ్ మీద మనకు 5 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఆ 5 ప్రశ్నలు దేనిల మీద అడుగుతాడయ్యా అంటే 5 ప్రశ్నలు శాతాలు. మీరు 5 ప్రశ్నలు అది గ్రూప్ 2 లెవెల్లో కావచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్లో కావచ్చు, కానిస్టేబుల్ లెవెల్లో కావచ్చు, ఎస్ఐ ఎగ్జామినేషన్లో లెవెల్లో కావచ్చు, డాటా ఇంటర్ప్రిటేషన్లో ఒక ప్రశ్న అడిగిండు అంటే ఆ ప్రశ్న ఖచ్చితంగా శాతాల మీద, లేకపోతే నిష్పత్తి మీద, తర్వాత భిన్నాలు, తర్వాత సరాసరి, దాని తర్వాత లాభ నష్టాలు. ఈ 5 టాపిక్స్ మీదనే మీకు ప్రశ్న ఉంటుంది. డాటా ఇంటర్ప్రిటేషన్లో ఆయన ఏ డయాగ్రామ్ ఇచ్చినా, ఏ లెవెల్లో ప్రశ్న ఇచ్చినా ఖచ్చితంగా ప్రతి ప్రశ్న కూడా ఈ 5 ఏదో ఒక దానికి రిలేట్ అయి ఉంటుంది. అంతకు మించి ఆయన ప్రశ్న వేరే రకంగా ఫ్రేమ్ చేయడానికి అవకాశం లేనే లేదు. శాతాల మీద ఆధారపడి ఉండొచ్చు ప్రశ్న, నిష్పత్తి మీద ఆధారపడి ఉండొచ్చు, భిన్నాల మీద ఆధారపడి ఉండొచ్చు, సరాసరి మీద ఆధారపడి ఉండొచ్చు, లాభ నష్టాల మీద ఆధారపడి ఉండొచ్చు. సో మీరు ఏ స్థాయిలో తీసుకున్నా సరే, కానిస్టేబుల్ స్థాయిలో తీసుకున్నా సరే, నేషనల్ వైడ్ ఎగ్జామినేషన్లో ఎస్ఎస్సి సిజిఎల్ స్థాయిలో తీసుకున్నా సరే, దేంట్లో తీసుకున్నా సరే, డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి ఏ ప్రశ్న కానీ ఖచ్చితంగా ఈ 5 ఏదో ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది. అది శాతాల మీద అడగచ్చు, నిష్పత్తి, భిన్నాలు, సరాసరి, లాభ నష్టాలు. ఈ లాభ నష్టాలు కూడా ఎప్పుడు అడుగుతాడంటే రూపాయల మీద. సర్వే అనేది రూపాయల మీద, అంటే ఒక కంపెనీ యొక్క ఆదాయము మరియు ఖర్చులు వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే మనకు లాభ నష్టాలు అనే దాని మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా సింపుల్గా మనం విద్యార్థులు, పాస్ అయిన విద్యార్థులు, ఫెయిల్ అయిన విద్యార్థులు, ఇంతకుముందు మనం చెప్పినాం తరగతిలో ఒక పాఠశాలలోని ఎస్ఎస్సి విద్యార్థుల యొక్క మార్కులకు సంబంధించినటువంటి దత్తాంశాన్ని ఇస్తే అక్కడ లాభ నష్టాల మీద ప్రశ్న అడిగే అవకాశం లేదు. అక్కడ కేవలము మనకు శాతాలు,
2018లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థుల శాతం ఎంత, లేదా 2018లో పాస్ అయిన మరి ఫెయిల్ అయిన విద్యార్థుల నిష్పత్తి ఎంత, లేదా 2018 నుంచి 2022 వరకు మొత్తం ఆ పాఠశాల నుంచి హాజరైన విద్యార్థులలో పాస్ అయిన విద్యార్థులు ఎన్నవ వంతు, లేదా 2018 నుంచి 2020 వరకు మొత్తం పాఠశాలలోని విద్యార్థులు పాస్ అయినటువంటి విద్యార్థుల యొక్క సరాసరి ఎంత. ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి తప్ప పెద్ద రిస్క్ ఏమి ఉండదు. డాటా ఇంటర్ప్రిటేషన్ చాలా సులభం. మీరు ఈ టాపిక్స్ ఎర్థమెటిక్స్ మొత్తం చదువుకున్న తర్వాత డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది వెరీ 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 ఈజీ చాప్టర్. 5 మార్కులు మీ జోబులో ఉన్నట్లే. ఎస్ఐకి అయితే 5 మార్కులు వస్తాయమ్మా, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో, మెయిన్స్కి అయితే 10 మార్కులు వస్తాయి. ఈజీ చాప్టర్ అది. మీరు ఖచ్చితంగా 5 మార్కులలో సాధారణమైనటువంటి విద్యార్థి కూడా 3-4 మార్కులు ఈజీగా సాధించగలుగుతాడు. కొంచెం బేసిక్స్ మీరు ఎలాగూ శాతాలు, నిష్పత్తి, భిన్నాలు, సరాసరి, లాభ నష్టాలు ఆల్రెడీ చదివే ఉంటారు. ప్రతి ప్రశ్న కూడా వీటి మీదనే ఫ్రేమ్ అయి ఉంటుంది. 5 మార్కులలో 3 లేదా 4 మార్కులు కనీసం వస్తాయి. ఈ 1 లేదా 2 మార్కులు కొంచెం కాంప్లికేటెడ్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ మార్కులు కూడా గెయిన్ చేయడానికి మనం ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ చాప్టర్ని క్షుణ్ణంగా చదువుకుంటాం. సో మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది మీకు 5 మార్కులు వస్తుంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో, మెయిన్స్ ఎగ్జామినేషన్లో 10 మార్కులు వస్తాయి. ఖచ్చితంగా మీ జోబులో ఉన్నట్లే ఆ మార్కులు. సో ఎస్ఐ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో 200 మార్కులలో 10 మార్కులు మీకు ఫిక్స్. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, మీకు ఎలాంటి రిస్క్ ఉండదు. ఈ చాప్టర్ డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి ఈ వీడియోస్ అన్నీ క్లియర్గా చూడండి. క్లియర్గా చూసిన తర్వాత మీరు ఏ పుస్తకంలో ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా చేయగలుగుతారు. ఒకవేళ మనం చెప్పుకోవచ్చు, చాలా డెప్త్ కూడా చెప్పుకోవచ్చు, ఎంతవరకు మనము రీచ్ కాగలుగుతామంటే ఆన్ ద స్పాట్ ఎగ్జామినేషన్లో మనం ఏ మోడల్స్ అయితే చేయగలుగుతామో ఇన్ టైంలో ఆ మోడల్స్ని మనం క్షుణ్ణంగా డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో ఇది దత్తాంశ విశ్లేషణకు డాటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించినటువంటి బేసిక్ అంశాలు. మొత్తం ఒకసారి రాసుకోండి. వృత్త చిత్రాలు, బారు చిత్రాలు, రేఖా చిత్రాలు, పట్టికలు, మిశ్రమ చిత్రాలు, వెంచిత్రాలు, లాజికల్ వెంచిత్రాలు. ఈ వెంచిత్రాలు, లాజికల్ వెంచిత్రాలు మనకు రీజనింగ్ సంబంధించిన టాపిక్స్. ఇక్కడ చెప్పుకుంటే నీకు క్లారిటీ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడనే రాపిచ్చేస్తున్నా. రైట్, ఇవి మొత్తం 7 టాపిక్స్. సో దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రతి ప్రశ్న అంటే ఈ విధంగా ఉంటుంది. సో వృత్త చిత్రాలు అంటే వృత్తాకారంలో ఉంటుంది. బారు చిత్రాలు మనం ఇంతకుముందు మాట్లాడినాం. సో ఇవి రేఖాచిత్రాలకు బారు చిత్రాలకు పెద్ద తేడా ఏమి ఉండదు. నెక్స్ట్ పట్టికలు అంటే దత్తాంశాన్ని పట్టిక రూపంలో ప్రదర్శిస్తాడు. మిశ్రమ చిత్రాలు అంటే ఈ 4 ఏవైనా 2 ఇస్తాడు. 2 డయాగ్రామ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. రైట్, ఇది. మరి మనం ప్రశ్నలోకి వెళ్దాం. చూసుకోండి, మొదటి ప్రశ్న చూసుకోండి. సో మొదటి ప్రశ్న, ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాను మీకు. ఈ డయాగ్రామ్ ఏంటంటే క్లియర్గా రాస్తున్నా. ప్రక్క వృత్త చిత్రంలో ఒక కుటుంబం యొక్క ఆదాయం మరియు ఖర్చుల వివరాలు ఏ రూపంలో ఇచ్చినాం? రూపాయలలో ఇవ్వడమైనది. ఓకే, ఇవ్వడమైనది. వాటిని గమనించి క్రింది ప్రశ్నలకు సమాధానాలను తెలపండి. ఒక ప్రక్క వృత్త చిత్రంలో ఒక కుటుంబం యొక్క ఆదాయం మరియు ఖర్చుల వివరాలు రూపాయలలో ఇవ్వడమైనది. వాటిని గమనించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు తెలపండి. ఇది విషయం. సో మొత్తం ఇక్కడ విషయం ఏంటంటే వృత్త చిత్రం అనేది మనకు 3 రకాలుగా ఇవ్వచ్చు. మొత్తము ఈ కుటుంబం యొక్క, ఇక్కడ చూడండి, ఈ ఒక కుటుంబం తీసుకున్నాము. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి మొత్తం ఆదాయం ఇక్కడ ఇచ్చిన ఆయన 60,000 రూపాయలు. కుటుంబానికి మొత్తం 60,000 రూపాయల ఆదాయం వస్తుంది. దాంట్లో ఆయన పొదుపు చేసేది ఏంటంటే 30,000 రూపాయలు. పొదుపు చేసేది 30,000 రూపాయలు. తర్వాత ఇంటి సరుకులు 9,000, స్కూల్ ఫీజు 8,000, రవాణా 10,000, నెక్స్ట్ ఇంటి అంతా 7,000, మొత్తం ఇతర అవసరాలు 3,000, దుస్తులు 3,000. రైట్. సో ఈ విధంగా మొత్తం తీసుకుంటున్నాయన. సో మొత్తం ఎంత అవుతుంది చూసుకోండి.
ఈ 30, 40, 50, 60, 70,000 అవుతుంది, 70,000 అవుతుంది. ఇది 20,000 తీసుకోండి. సో ఇది 20,000 తీసుకోండి, 20,000 రూపీస్. సో 20 ప్లస్ 7 ఇక్కడ 10, 30, 33, 33, 43, 17. సో ఇది 20,000 తీసుకోండి. సో పొదుపు 20,000 డయాగ్రామ్ రాసుకోండి. పొదుపు 20,000, పొదుపు 20,000. సో పొదుపు 20,000, ఇంటి అద్దె 7,000, ఇతర అవసరాలు 3,000, దుస్తులు 3,000, రవాణా 10,000, స్కూల్ ఫీజు 8,000, ఇంటి సరుకులు 9,000. ఈ డయాగ్రామ్ తర్వాత మనము ఇప్పుడు క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. వృత్త చిత్రాన్ని మనం 3 రకాలుగా ఇవ్వచ్చు. ఆయన రూపాయల్లో ఇవ్వచ్చు. ఇదే విషయాల్ని పర్సంటేజ్లో ఇవ్వచ్చు. పొదుపు 20%, ఇంటి సరుకులు 5%, ఓకేనా. తర్వాత మిగతా విషయాలు 6%, 10%, 12% అని చెప్పి మనకు పర్సంటేజ్లో ఇవ్వచ్చు. వృత్త చిత్రాన్ని మనకు 3 రకాలుగా ఇస్తాడు ప్రశ్న. ఒకటి విలువల్లో ఇస్తాడు, రెండోది ఏంటి అంటే పర్సంటేజ్లో ఇస్తాడు, మరి మూడవది ఏంటి అమ్మా అంటే కోణాలలో ఇస్తాడు. మూడవది ఏంటి పొదుపు ఈ విధంగా 72 డిగ్రీలు, నెక్స్ట్ ఇంటి అద్దె 30 డిగ్రీలు, నెక్స్ట్ దుస్తులు 10 డిగ్రీలు. ఈ విధంగా మనకు వృత్త చిత్రాన్ని 3 రకాలుగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి విలువల్లో ఇవ్వచ్చు, రెండోది పర్సంటేజ్లో ఇవ్వచ్చు, మూడోది కోణంలో ఇవ్వచ్చు. మీ అందరికీ తెలిసిందే పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు మొత్తం విలువ ఎంత 100%, పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు మొత్తం విలువ ఎంత 100%. మరి కోణంలో ఇచ్చినప్పుడు ఇక్కడ వృత్త కేంద్రం వద్ద కోణం ఎంత ఉంటుంది 360 డిగ్రీలు ఉంటుంది. పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు మొత్తం విలువ 100%, కోణంలో ఇచ్చినప్పుడు మొత్తం విలువ 360 డిగ్రీలు. మరి విలువల్లో ఇచ్చినప్పుడు మొత్తం ఆదాయము ఆయన్నే ఇస్తాడు మీకు 60,000 రూపాయలు. అంటే వృత్త చిత్రానికి సంబంధించినటువంటి లెక్క 3 రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది. ఒకటి విలువల్లో ఇవ్వచ్చమ్మా, విలువల్లో ఇచ్చినప్పుడు మొత్తం ఆదాయము 60,000 రూపాయలు ఆయనే ఇవ్వచ్చు, లేకపోతే మొత్తం కలిపితే మనకు ఆదాయం వస్తుంది, అట్లా కూడా ఇవ్వచ్చు. రెండో విషయం ఏంటి అంటే పర్సంటేజ్లో ఇస్తాడు. పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు మొత్తం అసలు విలువ 100%, మీ అందరికీ తెలిసిందే. మూడోది దేంట్లో ఇస్తాడయ్యా అంటే కోణంలో ఇస్తాడు. కోణంలో మొత్తం కోణం ఎంత 360 డిగ్రీలు మనకు తెలిసిందే. సో ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాల్సింది, మొత్తం విలువ పర్సంటేజ్లో ఎంత అయ్యా అంటే 100%, మొత్తం విలువ కోణంలో ఎంత అయ్యా అంటే 360 డిగ్రీలు, మొత్తం విలువ విలువల్లో ఎంత అంటే 60,000 రూపాయలు. ఈ లింకు అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు విలువ శాతంలో ఇస్తే 100%, కోణంలో ఇస్తే 360 డిగ్రీలు, విలువల్లో ఇస్తే 60,000 రూపాయలు. ఈ విధంగా ఈ లింకును పట్టుకొని మనము ఈ వృత్త చిత్రానికి సంబంధించిన లెక్కల్ని చాలా సులభంగా చేస్తాం. చూడండి మొదటి ప్రశ్న చూసుకోండి, క్వశ్చన్ కూడా రాసిన చూసుకోండి. మొదటి ప్రశ్న. సో ఇక్కడ ఈ వృత్త చిత్రంలో దీన్ని ఏమంటామంటే సెక్టార్ అని చెప్పి అంటాం. రవాణా మీద ఖర్చు ఎంతమ్మా 10,000 రూపాయలు. ఈ రవాణా ఖర్చును సూచించేటువంటి ఈ భాగాన్ని మనం ఏమంటాము సెక్టార్ అని చెప్పి అంటాం. ఈ సెక్టార్ అంటే వృత్తంలో ఈ భాగాన్ని మనం సెక్టార్ అని చెప్పి అంటాం. ఇక్కడ దీన్ని మనం ఏమంటామంటే సెక్టార్ యొక్క కోణము అంటాం. ఇది మొత్తం 360 డిగ్రీలు, మీ అందరికీ తెలిసిందే. దీన్ని మనం ఏమంటాం సెక్టార్ యొక్క కోణము అని చెప్పి అంటాం. 1 by 1 క్వశ్చన్ తీసుకొని మొదటి ప్రశ్న చూడండి. రవాణా కొరకు మొదటి ప్రశ్న అమ్మ, రవాణా కొరకు చేసిన ఖర్చును సూచించే సెక్టార్ కోణం ఎంత? ఇది మొదటి ప్రశ్న. సింపుల్. ఖర్చును సూచించే సెక్టార్ కోణం ఎంత? మొదటి ప్రశ్న. రవాణా కొరకు చేసిన ఖర్చును సూచించే సెక్టార్ కోణం ఎంత? సో మొత్తం ఖర్చు ఎంత? మొత్తం ఆదాయం ఎంతమ్మా 60,000 రూపాయలు. మొత్తం ఆదాయం ఎంత 60,000 రూపాయలు. ఇది దేనికి సమానం 360 డిగ్రీలకు సమానం. ఇది దేనికి సమానం 360 డిగ్రీలకు సమానం. మరి మీకేం కావాలయ్యా అంటే రవాణా కొరకు చేసిన ఖర్చును సూచించే సెక్టార్ కోణం ఎంత? మనకి రవాణాకు చేసిన ఖర్చు ఎంత 10,000 రూపాయలు. కాబట్టి 60,000 రూపాయలకు 360 డిగ్రీల కోణం అయితే 10,000 రూపాయలకు ఎంత కోణం అవుతుంది? సో 10,000 రూపాయలు రాయండి పైన. మీకు కావాల్సింది 10,000 రూపాయలు, మీకు ఇచ్చింది 60,000 రూపాయలు మొత్తం ఇంటూ 360 డిగ్రీస్. ఏమీ లేదయ్యా మొత్తాన్ని కింద రాయండి. మీకు ఏమి ఇచ్చిండు 10,000 కావాల్సింది 10,000 పైన రాయండి.
ఆయన శాతంలో అడిగితే ఇంటూ 100 రాయండి, కోణంలో అడిగితే ఇంటూ 360 రాయండి, సింపుల్. ఎంత శాతం? రవాణా కొరకు చేసిన ఖర్చు శాతం ఎంత? రవాణా కొరకు చేసిన ఖర్చు శాతం ఎంత అంటే ఏం రాస్తారు? రవాణాకు అయినటువంటి ఖర్చు 10,000, మొత్తం ఆదాయం 60,000 రూపాయలు ఇంటూ 100%. శాతంలో అడుగుతానేమో ఇంటూ 100% రాస్తాం, కోణంలో అడుగుతానేమో ఇంటూ 360 డిగ్రీస్ రాస్తాం. ఎట్లా వచ్చింది సార్, ఏమైనా సూత్రం ఉంది అంటే సూత్రం ఇట్లా ఏమీ లేదు. నేను ముందే చెప్పినా, మీకు ఒక లింకు చెప్పినా, మొత్తము పర్సంటేజ్లో 100%, కోణంలో 360 డిగ్రీస్, విలువల్లో 60,000 రూపాయలు. నీకు ప్రశ్న ఇక్కడ విలువకు కోణానికి కాబట్టి ఈ లింకు తీసుకుంటున్నా. ఏంది ఈ లింకు అంటే 60,000 రూపాయలకు 360 డిగ్రీస్ అయితే నీకు రవాణా ఖర్చు 10,000 రూపాయలకు ఎంత అని చెప్పి లింకు తీసుకున్నా. సో 10,000/60,000 ఇంటూ 360 డిగ్రీస్. ఆయన కోణం అడిగితే కోణం రాస్తాం, మొత్తం కోణం. శాతం అడిగితే శాతం రాస్తాం. నాకు కోణం అడిగింది కాబట్టి నేను కోణం రాస్తున్నా. సో 4 సున్నాలు 4 సున్నాలు క్యాన్సల్, 6 ఒకట్ల 6, 60. సో 60 డిగ్రీలు. ఏందమ్మా ఈ 60 డిగ్రీలు అంటే ఈ రవాణా కొరకు చేసినటువంటి ఖర్చును సూచించే సెక్టార్. ఇది సెక్టార్ అమ్మా. సెక్టార్ కోణం ఎంత అంటే 60 డిగ్రీస్. సెక్టార్ కోణం ఎంత అంటే 60 డిగ్రీస్, రైట్. ఇది ప్రాసెస్. ఇది మనకు మెయిన్ లింకు. 100% 360 ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. మొత్తం విలువ శాతంలో 100%, కోణంలో 360 డిగ్రీలు, విలువల్లో 60,000 రూపాయలు, రైట్. రాయండి, ఇంకో క్వశ్చన్ రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. కోణాల మీద క్లియర్గా మాట్లాడదాం. ఇది వీడియో మొత్తం చూస్తే నీకు క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. ఒకటే మోడల్ మీద 2-3 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. బేసిక్ క్వశ్చన్స్ మీకు స్పష్టత వస్తుంది. ఆ తర్వాత కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కుటుంబం యొక్క పొదుపును సూచించే సెక్టార్ కోణం ఎంత? రైట్. సేమ్ క్వశ్చన్ అమ్మా. సెక్టార్ కోణం ఎంత? కుటుంబం యొక్క పొదుపును సూచించే సెక్టార్ కోణం ఎంత? సెక్టార్ కోణం మొత్తం విలువ ఎంత? 60,000 రూపాయలు. 60,000 రూపాయలకు 360 డిగ్రీస్ అయితే పొదుపు ఎంతమ్మా? 20,000 రూపాయలు. పొదుపు ఎంత? 20,000 రూపాయలకు ఎంత? సింపుల్. 60,000 రూపాయలకు 360 డిగ్రీస్ అయితే పొదుపు 20,000 రూపాయలకు ఎంత? సో కావాల్సింది 20,000 రూపాయలు ఇచ్చింది, 60,000 రూపాయలు ఇంటూ కోణం అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 360. ఇది అవసరమా? ఇది స్టెప్ అవసరమే లేదు. మొత్తాన్ని హారంలో రాయండి. పొదుపు అడుగుతున్నాడు కాబట్టి పొదుపు ఏది అడిగితే అది పైన రాయండి. 20,000/60,000 ఇంటూ 360. కోణంలో అడిగితే 360, శాతంలో అడిగితే ఇంటూ 100, అంతే, రైట్. 4 సున్నాలు 4 సున్నాలు క్యాన్సల్ అమ్మ. 2 ఒకట్ల 2, 3ల 3తో కొట్టేయండి. 3 ఒకట్ల 3, 12ల 120 డిగ్రీలు, 120 డిగ్రీస్. ఏందయ్యా 120 డిగ్రీస్ అంటే మనకు కుటుంబం యొక్క పొదుపును సూచించే ఈ సెక్టార్ ఎంతమ్మా అంటే ఇది 120 డిగ్రీస్. 120 డిగ్రీస్, రైట్. ఇది తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. ఇది చూడండి కొంచెం. 3వ ప్రశ్న, మొత్తం ఆదాయంలో, నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి. మొత్తం ఆదాయంలో ఇంటి సరుకుల కొరకు చేసిన ఖర్చు శాతం ఎంత? రైట్. ఇది ప్రశ్న. మొత్తం ఆదాయంలో ఇంటి సరుకుల కొరకు చేసిన ఖర్చు శాతం ఎంత? మొత్తం ఆదాయంలో ఇంటి సరుకుల కొరకు చేసిన ఖర్చు శాతం ఎంత? ఓకే, చూడండి మరి ప్రశ్న ఇక్కడ. మొత్తం ఆదాయంలో
మొత్తం ఆదాయం ఎంతమ్మా 60,000 రూపాయలు. 60,000 రూపాయలు ఏమనుకుంటాం, దేంట్లో అడుగుతుండో క్వశ్చన్ శాతంలో కాబట్టి శాతం తీసుకోవాలి. శాతం ఎంత అంటే మొత్తం విలువ మొత్తం 60,000 రూపాయలు, దాంట్లో 100%. మీకు ఇంటి సరుకుల కొరకు కాబట్టి ఇంటి సరుకుల కొరకు చేసినటువంటి ఖర్చు ఏంది 9,000 రూపాయలు. 60,000 రూపాయలకు 100% అయితే 9,000 రూపాయలకు ఎంత? సింపుల్. బిట్లు చాలా ఈజీగా ఉంటాయి ఇవి. వృత్త చిత్రము చాలా ఈజీ. 60,000 రూపాయలకు 100% అయితే 9,000 రూపాయలు ఎంత? సో 9,000 బై 60,000, 9,000 బై 60,000 ఇంటూ 100%. 100% అమ్మ, ఇది వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ముందే చెప్పిన కోణం అడిగితే మొత్తాన్ని కింద రాయండి, మీకు కావాల్సింది పైన రాయండి. కోణం అడిగితే ఇంటూ 360, శాతం అడిగితే ఇంటూ 100%. రైట్. సో చూసుకోండి, 3 సున్నాలు క్యాన్సల్ అమ్మా. సో 23ల 25ల 23ల 25ల నెక్స్ట్ 3 ఒకట్ల 3 3ల 3 5ల 15, 15%. 15% బేసిక్ క్వశ్చన్ చెప్తున్నా. 15%. మొత్తం ఆదాయంలో ఆయన ఇంటి సరుకుల కొరకు చేసినటువంటి ఖర్చు శాతం ఏంటంటే 15%. ఇదంతా అవసరం లేదు, దట్ టు చెప్పేయచ్చు. 9,000 బై 60,000 ఇంటూ 100%. 15%. 15%. ఇంకో క్వశ్చన్ తీసుకోండి. బేసిక్ క్వశ్చన్స్ మాట్లాడుతున్నాం, కొంచెం డెప్త్ మాట్లాడదాం. ఈ బేసిక్ క్వశ్చన్స్ కొంచెం విషయం అర్థమైనాక నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ ప్రశ్న బాగా వినండి, ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. రవాణా ఖర్చులో స్కూల్ ఫీజు ఎంత శాతం? జాగ్రత్త. రవాణా ఖర్చులో స్కూల్ ఫీజు ఎంత శాతం? అడుగుతున్నది దేని యొక్క శాతం? స్కూల్ ఫీజు యొక్క శాతం. కాబట్టి స్కూల్ ఫీజు ఎంతమ్మా? 8,000. మరి దేంట్లో? రవాణా ఖర్చులో, మొత్తం ఆదాయంలో కాదు. ఇంతకుముందు మొత్తం ఆదాయంలో అంటే మొత్తం ఆదాయాన్ని బాగా వినండి ఈ క్వశ్చన్. సో రవాణా ఖర్చులో స్కూల్ ఫీజు ఎంత శాతం ఉంటున్నామ్మా? రవాణా ఖర్చులో. ఇంతకుముందు మొత్తం ఆదాయంలో కాబట్టి మనం హారంలో ఏం రాసినాం? మొత్తం ఆదాయం రాసినాం. కానీ ఇక్కడ అడుగుతున్నది ఏంది? రవాణా ఖర్చులో స్కూల్ ఫీజు ఎంత శాతం కాబట్టి హారంలో ఏం రాయాలి? రవాణా ఖర్చు రాయాలి. ఎంతమ్మా రవాణా ఖర్చు? 10,000 రూపాయలు. జాగ్రత్త. 10,000 రూపాయలు ఇంటూ 100%. అయ్యా జాగ్రత్తగా చూసుకోండి. మొత్తం ఆదాయంలో పొదుపు ఎంత శాతం? అంటే పొదుపు ఎంత? ఇంతకుముందు ఇతర సరుకులు మొత్తం ఆదాయంలో ఇతర సరుకులు ఎంత శాతం? ఇంతకుముందు ప్రశ్న మొత్తం ఆదాయంలో ఇతర సరుకుల కొరకు చేసిన ఖర్చు ఎంత శాతము అంటే ఇంటి సరుకుల కొరకు చేసిన ఖర్చు ఎంత అంటే 9,000. దేంట్లో అయ్యా అంటే మొత్తం ఆదాయంలో కాబట్టి ఇంతకుముందు మొత్తం ఆదాయంలో అంటే మొత్తం ఆదాయం రాసినాం కింద 60,000 రూపాయలు. ఓకే. సో ఇక్కడ మాత్రము రవాణా ఖర్చులో స్కూల్ ఫీజు ఎంత శాతం అంటున్నారు కాబట్టి రవాణా ఖర్చు కింద రాయండి, మనకు స్కూల్ ఫీజు పైన రాయండి. సో ఈ దేనిలో అడుగుతున్నాడు, దేని పర్సంటేజ్ అడుగుతున్నాడో దాన్ని పైన రాయండి, దేనిలో అడుగుతున్నాడో దాని కింద రాయండి. ఇక్కడ అడుగుతున్నది స్కూల్ ఫీజు కొరకు చేసిన ఖర్చు, అది 8,000 రూపాయలు. అడుగుతున్నది దేంట్లో అంటే రవాణా ఖర్చులో కాబట్టి దాన్ని కింద రాయండి. ముందే చెప్పిన నేను పర్సంటేజ్ చేస్తున్నప్పుడు పర్సంటేజ్ చాప్టర్లో మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాం. మనకు అడుగుతున్నటువంటి శాతం దేనిలో అయితే దాన్ని హారంలో పడేయండి. దేనిలో అంటాడో ఏం చెప్పినా, దేనికన్నా అంటాడో దాన్ని ఏం చేసినాం, హారంలో రాయండి అని చెప్పి మనము ఎన్నోసార్లు మాట్లాడుకున్నటువంటి విషయం. దేనికన్నా అంటాడో దేనిలో అంటాడో దాన్ని సింపుల్గా గుడ్డిగా ఏం చేస్తాం, మనం హారంలో రాస్తాం. సో రవాణా ఖర్చులో కాబట్టి రవాణా ఖర్చు 10,000, స్కూల్ ఫీజు 8,000. 8,000 బై 10,000 ఇంటూ 100%. అడుగుతున్నది స్కూల్ ఫీజు కొరకు చేసిన ఖర్చు దేనిలో అంటే 10,000 రూపాయల్లో అడుగుతున్నాడు, రవాణాలో కాబట్టి రవాణాలో. సో ఇది పక్కకు రాసి పెట్టుకోండి. 3 సున్నాలు క్యాన్సల్ అమ్మా. ఇక్కడ 0 క్యాన్సల్. 8 ఇంటూ 10 ఎంత? 80%. 80%. ఏందయ్యా 80% అంటే రవాణా కొరకు చేసిన ఖర్చు, రవాణా ఖర్చులో స్కూల్ ఫీజు కొరకు చేసిన ఖర్చు. రైట్. ఇది 80%. జాగ్రత్త. ఇంకోటి తీసుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి.
పొదుపులో ఇంటి అద్దె కొరకు, పొదుపులో ఇంటి అద్దె కొరకు చేసిన ఖర్చు ఎంత శాతం? పొదుపులో ఇంటి అద్దె కొరకు చేసిన ఖర్చు ఎంత శాతం? రైట్, స్టెప్ ఏ ఆన్సర్ చెప్పండి నాకు. పొదుపులో ఇంటి అద్దె కొరకు చేసిన ఖర్చు ఎంత శాతం? పొదుపులో అంటే పొదుపు ఎంతయ్యా? 20,000 రూపాయలు. ఇంటి అద్దె ఎంతయ్యా? 20,000 రూపాయలు. ఇంటి అద్దె ఎంతమ్మా? 7,000 రూపాయలు. ఇప్పుడు చదవండి, క్వశ్చన్ చదవండి. 20,000 రూపాయల్లో 7,000 రూపాయలు ఎంత శాతం? 20,000 రూపాయల్లో 7,000 రూపాయలు ఎంత శాతం? పొదుపులో అంటే పొదుపు 20,000, ఇంటి అద్దె ఎంత శాతం? ఇంటి అద్దె 7,000 రూపాయలు. చదువుకోండి, లెక్క చదువుకోండి. ఇప్పుడు 20,000 రూపాయల్లో 7,000 రూపాయలు ఎంత శాతం? సింపుల్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చేసినాం, పర్సంటేజ్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చేసినాం. సో 20,000 రూపాయల్లో 7,000 ఎంత శాతం చెప్పండి? 7,000 రూపాయలు బై 20,000 రూపాయలు ఇంటూ 100%. దీంట్లో ఏమైనా డిఫికల్టీ ఉందా? ఏమీ లేదు, సింపుల్. సో 3 సున్నాలు క్యాన్సల్ అమ్మ. 21ల 25ల 7 5ల ఎంత? 35%. 35%. 35%. ఏందయ్యా 35% అంటే పొదుపులో ఇంటి అద్దె కొరకు చేసిన ఖర్చు 35%. గుడ్డిగా చెప్పాలంటే దేనిలో అంటాడు, దేనికన్నా అంటాడు, దాన్ని హారంలో రాయాలి. శాతాల మీద చేస్తున్నాం. చాలా సింపుల్ క్వశ్చన్స్ మనం చేస్తుంది. తీసుకొని నెక్స్ట్ ఇంకా కొంచెం భిన్నంగా తీసుకున్నాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. స్కూలు ఫీజులో దుస్తుల కొరకు చేసిన ఖర్చు ఎన్నవ వంతు? చిన్న బిట్టు. స్కూలు ఫీజులో దుస్తుల కొరకు చేసిన ఖర్చు ఎన్నవ వంతు? ఇవి అర్థమైనాక కొంచెం ముందుకెళ్దాం. ఆ స్కూలు ఫీజులో అంటే స్కూల్ ఫీజు ఎంతమ్మా? 8,000 రూపాయలు. 8,000 రూపాయలు. దుస్తుల కొరకు చేసిన ఖర్చు ఎంతమ్మా? 3,000 రూపాయలు. చదువుకోని లెక్క. స్కూల్ ఫీజు ఎంత అంటే 8,000 రూపాయలు. దుస్తుల కొరకు చేసిన ఖర్చు 3,000. చదవని లెక్క. 8,000 రూపాయలలో 3,000 రూపాయలు ఎన్నో వంతు? 8,000 రూపాయలు 3,000 రూపాయలు ఎన్నో వంతు? దేంట్లో? 8,000 రూపాయలు కాబట్టి 8,000 రూపాయల హారంలో. దేనిలో అంటాడో దేనికన్నా అంటాడో అది హారంలో పడేయండి గుడ్డిగా. సో మనకు అడుగుతున్నది 3,000 రూపాయలు. అడుగుతున్నది శాతంలోనా భిన్నంలోనా? శాతంలో అడిగితే సింపుల్గా ఏం చేస్తాం? ఇంటూ 100. ఆయన ఎన్నో వంతు అంటున్నాడు, ఎన్నోవ భాగము అంటాడు, ఎన్నో వంతు అంటాడు. ఎన్నో భాగము అన్న ఎన్నో వంతు అన్న భిన్న రూపంలో చెప్పండి. ఎన్నవ వంతు అనొచ్చు, ఎన్నవ భాగం అని అనొచ్చమ్మా, రెండు ఒకటే. సో ఎన్నవ భాగము, ఎంత భాగము అంటాడు, ఎంత భాగము, ఎన్నవ వంతు, ఎన్నవ భాగము అంటాడు. సింపుల్ భిన్నంలో తీసుకుంటాం. 3 సున్నాలు క్యాన్సల్. ఎన్నో వంతు? 3/8వ వంతు. ఒకవేళ ఆయన ఎంత శాతము అంటే మనందరికి తెలిసిందే 3,000/8,000 ఇంటూ 100%. 3 సున్నాలు క్యాన్సల్. సో 4 రెంట్ల 4 25ల 25 ముళ్ళ 75. 75 మిగిలింది ఏందమ్మా? 75/2. 75లో సగం ఎంత? 37.5%. ఎంత శాతము అంటే మనకు చేసినాం ఇంతకుముందు. ఎన్నో వంతు అంటున్నాడు కాబట్టి 3/8వ వంతు. ఇది ఎంత శాతం? సింపుల్ లాజిక్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. కొంచెం చేంజ్ చేద్దాం ప్రొసీజర్, చూసుకోండి ఒకసారి. ఇంటి సరుకుల కొరకు చేసిన ఖర్చు కన్నా, ఇంటి సరుకుల కొరకు చేసిన ఖర్చు కన్నా
ఇంటి అద్దె కొరకు చేసిన ఖర్చు ఎంత శాతం ఎక్కువ? ఇంటి సరుకుల కొరకు చేసిన ఖర్చు కన్నా ఇంటి అద్దె కొరకు చేసిన ఖర్చు ఎంత శాతం ఎక్కువ? ప్రశ్న చదువుకోండి ఒకసారి. ఇంటి సరుకుల కొరకు చేసిన ఖర్చు కన్నా ఇంటి అద్దె కొరకు చేసిన ఖర్చు ఎంత శాతం ఎక్కువ? రైట్, ఇది చూసుకోండి, బిట్టు చూసుకోండి క్లియర్గా. ఇది ఎక్కువ తక్కువ గుడ్డిగా చెప్పండి, ఇంకేం లేదు ఇక్కడ విషయం. ఇంటి సరుకుల కొరకు చేసిన ఖర్చు ఎంతమ్మా? ఇంటి సరుకుల కొరకు చేసిన ఖర్చు 9,000 రూపాయలు. మరి ఇంటి అద్దె కొరకు చేసిన ఖర్చు ఎంత? 7,000 రూపాయలు. ఇప్పుడు చదువుకోండి లెక్క. ఇంటి సరుకుల కొరకు చేసిన ఖర్చు 9,000 రూపాయలు, ఇంటి అద్దె కొరకు చేసిన ఖర్చు 7,000 రూపాయలు. మరి ఏది ఎక్కువ ఉంది అంటే 9,000 ఎక్కువ ఉంది. దేనికంటే అంటే 7,000 కంటే. ఓకే, 7,000 కంటే ఎంత ఎక్కువ? ఇది 9,000, అది 7,000. చెప్పండి, చదవండి, లెక్క చదవండి. 9,000 కన్నా 7,000, 9,000 తక్కువ. చూడండి, ఇది తక్కువ రాసుకోండి. ఇంటి సరుకుల కొరకు చేసిన ఖర్చు కన్నా ఇంటి అద్దె కొరకు చేసిన ఖర్చు ఎంత శాతం తక్కువ? ఎక్కువ అని రాసిన తక్కువ. చూసుకోండి, మళ్ళీ చూసుకోండి. ఇంటి సరుకుల కొరకు చేసిన ఖర్చు కన్నా ఇంటి అద్దె కొరకు చేసిన ఖర్చు ఎంత శాతం తక్కువ? ఇంటి సరుకుల కొరకు చేసిన ఖర్చు 9,000 అమ్మా, ఇంటి అద్దె కొరకు చేసిన ఖర్చు 7,000. మరి ఏది ఎక్కువ ఉంది అంటే ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది అంటే 2,000 తక్కువ ఉంది. ముందే చెప్పిన ఎక్కువ తక్కువ అంటే డిఫరెన్స్ తీసుకోండి అని చెప్పి శాతాలు చాప్టర్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసినాం. దీని మీద శాతాలు చాప్టర్లో స్టార్టింగ్లో చేసినాం, లాస్ట్లో చేసినాం. ఆ లెక్కలు ఈ లెక్కలు మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసినాం. ఎక్కువ తక్కువ అంటే 2,000. 2,000 తక్కువ. ఎంత తక్కువ అంటే 2,000 తక్కువ. కానీ అడుగుతున్నది ఏంది? ఎంత శాతం తక్కువ? శాతంలో చెప్పాలి. మరి దేన్ని 2,000/7,000, 2,000/9,000 అంటే 2,000/9,000. మరి మనం ఏం చెప్పినాం? దేనికన్నా అంటాడో దేనిలో అంటాడో దాన్ని ఏం చెప్పినా హారంలో పడేయండి అని చెప్పిన. దేనికన్నా అంటాడో దేనిలో అంటాడో దాన్ని హారంలో పడేయండి. మరి దేనికన్నా అంటే ఇంటి సరుకుల కొరకు కన్నా కాబట్టి 9,000. 2,000/9,000 ఇంటూ 100%. ఏమున్నాయా? అన్ని పాతవే. అన్ని పర్సెంటేజ్లో చేసినాం, భిన్నాలో చేసినాం, అన్నీ చేసిన లెక్కలే. కొత్తగా ఏం మాట్లాడట్లేదు మనం ఇక్కడ. సో 2 సున్నాలు 2 సున్నా, 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సల్. 9 తోటి 100 కానీ 2 కానీ పోదు. ఇంటూ చేయండి. 2 × 100, 200, 200/9. సో 9తో కొట్టేస్తే 9 రొంట్ల 18. 20లో 18 పోతే 2 పక్కన 0, మళ్ళీ 9 రొంట్ల 18, మళ్ళీ 2 మిగిలింది. సో 2/9, 2/9, 2/9 రాయొచ్చు. లేకపోతే ఏం రాయొచ్చు? 22.222 రిపీట్ అవుతూనే ఉంటుంది ఇట్లా. ఓకేనా? 22.22%. సో మనకు ఎక్కువ తక్కువ అంటే డిఫరెన్స్ తీసుకోమని మాట్లాడినాం. దేనికన్నా అంటాడో దేనిలో అంటాడో దాని హారంలో పడేయండి సింపుల్గా. బేసిక్ దీనిల మీద మనం తర్వాత చాలా డెప్త్గా మాట్లాడేది ఉంటుంది. ఇది ఒకసారి మొత్తం రివిజన్ చేసుకోండి. చూసుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. దీని మీద ఇంకో క్వశ్చన్ తీసుకోండి. ఇంటి అద్దె కన్నా స్కూలు ఫీజు ఎంత శాతం? ఇంటి అద్దె కన్నా స్కూల్ ఫీజు ఎంత శాతం ఎక్కువ? ఇంటి అద్దె కన్నా స్కూల్ ఫీజు ఎంత శాతం ఎక్కువ? రైట్, చేయండి. ఇంటి అద్దె కన్నా స్కూల్ ఫీజు ఎంత శాతం ఎక్కువ? సో ఇంటి అద్దె కన్నా రాసుకోండి, క్లియర్ రాసుకోండి. ఇంటి అద్దె 7,000 రూపాయలు, స్కూలు ఫీజు 8,000 రూపాయలు. చలో రైట్, లెక్క చదువుకోండి. మీకు విషయం అర్థం కాకపోతే డైరెక్ట్గా ఏనికి కష్టమవుతుంది సార్ అంటే విలువలు తీసుకోండి.
ఇంటి అద్దె కన్నా కొంచెం అలవాటు అయ్యే వరకు విలువలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంటి అద్దె కన్నా స్కూల్ ఫీజు ఎంత శాతం ఎక్కువ? ఇంటి అద్దె 7,000 రూపాయలు, స్కూల్ ఫీజు 8,000 రూపాయలు. ఏది ఎక్కువ అంటే స్కూల్ ఫీజు ఎక్కువ, క్లియర్. ఎంత ఎక్కువ అంటే 1,000 రూపాయలు ఎక్కువ. ఎంత ఎక్కువమ్మా? 1,000 రూపాయలు ఎక్కువ. 1,000 రూపాయలు ఎక్కువ ఉంది, తెలిసిపోతుంది. రూపాయలు ఎక్కువ ఉంది. సో 1,000 రూపాయలు. 1,000 రూపాయలు తర్వాత మీకు డౌట్ ఏంది? బై 7,000 బై 8,000? బై 7,000 బై 8,000 రాయాలి. మరి ఏది రాస్తావు అంటే గుడ్డు గుర్తు చెప్పేసిన. దేనికన్నా అంటాడు దాన్ని హారంలో రాయండి. 7,000 ఇంటి అద్దె కన్నా కాబట్టి 7,000. 1,000 బై 7,000 ఇంటూ 100%. 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సల్ అమ్మా. 1 ఇంటూ 100 100 బై 7. సో 100/7. 100ను 7 భాగాలు చేస్తే 7 1 7, 10లో 7 పోతే 3 పక్కన 0, 7 4 28, మిగిలేది ఏందయ్యా 2, 2, 14 2/7%. 14 2/7%. ఏంటి 14 2/7%? చదవండి ఒకసారి. ఇంటి అద్దె కన్నా స్కూలు ఫీజు, ఇంటి అద్దె కన్నా స్కూలు ఫీజు 14 2/7% ఎక్కువ. ఇంటి అద్దె కన్నా స్కూల్ ఫీజు ఎక్కువ. ఇంటి అద్దె 7,000, స్కూల్ ఫీజు 8,000. స్కూల్ ఫీజు ఎక్కువ. ఎంత ఎక్కువ? 1,000 రూపాయలు ఎక్కువ. ఎంత శాతం ఎక్కువ? 14 2/7% ఎక్కువ. విలువలు ఇచ్చాడు కాబట్టి ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. విలువలు ఇలా తీసుకుంటున్నాం, ఆడ చేస్తున్నాం. ఏముంది? 7,000 కన్నా 8,000 ఎంత శాతం ఎక్కువ? 7,000 కన్నా 8,000 ఎంత శాతం ఎక్కువ? పర్సంటేజ్లో నేర్చుకున్న విషయాన్ని ఇక్కడ ఉపయోగించుకుంటున్నాం. ఆ విలువల్ని అక్కడ దత్తాంశం నుంచి తెచ్చుకుంటున్నాం అంతే. కొత్తగా ఏమీ మనం కొత్తగా నేర్చుకుంటున్నటువంటి విషయం ఏమీ లేదు. రైట్. తీసుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక సరాసరి లెక్కలు అవన్నీ అడుగుతుంటాడు, చిన్న చిన్న లెక్కలు అడుగుతాడు. ఇంటి సరుకులు, స్కూల్ ఫీజు మరియు రవాణా కొరకు చేసిన ఖర్చుల యొక్క సరాసరి ఖర్చు ఎంత? సింపుల్. సరాసరి ఖర్చు ఎంత? ఇది బిట్టు. ఇంటి సరుకులు, స్కూల్ ఫీజు మరియు రవాణా కొరకు చేసిన ఖర్చుల యొక్క సరాసరి ఖర్చు ఎంత? సరాసరి ఫైండ్ అవుట్ చేయాలి, అంతేం లేదు. సరాసరి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంటి సరుకులకు చేసిన ఖర్చు ఎంతమ్మా? 9,000 రూపాయలు. నెక్స్ట్ స్కూల్ ఫీజు కొరకు చేసిన ఖర్చు 8,000 రూపాయలు. తర్వాత రవాణా కొరకు చేసిన ఖర్చు 10,000 రూపాయలు. ఈ మొత్తము 3/3. సరాసరి సూత్రం ఏంది? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఎన్ని రాశులు ఉన్నాయి? 3 రాశులు ఉన్నాయి కాబట్టి బై 3 చేస్తాం. సో సరాసరి 9,000 + 8,000 + 10,000. 9 + 10 17, 17 + 10 27. 27,000 రూపాయలు బై 3. 3 1 3 9 9,000 రూపాయలు. 9,000 రూపీస్. 9,000 రూపీస్. ఏందమ్మా 9,000 రూపీస్ అంటే సగటు ఖర్చు, సరాసరి ఖర్చు. చాలా సింపుల్ బిట్లు. మనకు విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఫస్ట్ క్లాసు డాటా ఇంటర్ప్రిటేషన్లో బేసిక్ క్వశ్చన్స్ బాగా చదవాలి. ఆ తర్వాత మనం కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ చేస్తాం. ఆ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అర్థం కావాలి అంటే మీకు ఈ క్యాలిక్యులేషన్స్ అంతా వచ్చి ఉండాలి. అందుకే ఒకే చాప్టర్ మీద మనము క్లియర్గా మాట్లాడుతున్నాం. అన్ని రకరకాల మోడల్స్ డిస్కస్ చేస్తున్నాం, అర్థం చేసుకోండి. 9,000 రూపాయలు. 9,000 రూపాయలు. రైట్. తీసుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్.
ఇది కొంచెం పాతదే, ఒకసారి చూసుకోండి. పొదుపును సూచించే సెక్టార్ కోణం కన్నా, పొదుపును సూచించే సెక్టార్ కోణం కన్నా కనిపిస్తుందా? పొదుపును సూచించే సెక్టార్ కోణం కన్నా ఇంటి సరుకులను సూచించే సెక్టార్ కోణం ఎంత తక్కువ? ఇది ప్రశ్న. పొదుపును సూచించే సెక్టార్ కోణం కన్నా ఇంటి సరుకులను సూచించే సెక్టార్ కోణం ఎంత తక్కువ? సో పొదుపును సూచించే సెక్టార్ కోణం కనుకోండి, పొదుపును సూచించే సెక్టార్ కోణం కనుకొని ఇంటి సరుకులను సూచించే సెక్టార్ కోణం కనుకొని ఆ రెండింటి మధ్యన భేదం చేస్తాం. ఓకే, ఆ కోణం సెక్టార్ కోణం కనుకోవచ్చు, ఈ సెక్టార్ కోణం కనుకోవచ్చు, రెండింటి మధ్యన భేదం చేయొచ్చు, లేదు డైరెక్ట్గా కూడా చేయొచ్చు. మొత్తం కోణం ఎంతమ్మా? మొత్తం 360 డిగ్రీలు. 360 డిగ్రీల విలువ ఎంత? 60,000 రూపాయలు. 60,000 రూపాయలకు ఎంత? 360 డిగ్రీస్. స్టార్టింగ్లోనే చెప్పాల్సింది, చిన్న బిట్టు కోణాల గురించి మాట్లాడినాం కదా, అక్కడ వచ్చింది. మరి పొదుపును సూచించేది, పొదుపు ఎంత అంటే 20,000 రూపాయలు, ఇంటి సరుకులను సూచించేది ఏది అంటే 9,000 రూపాయలు. ఓకే, దానికి దీనికి మధ్యన భేదం ఎంత? 11,000 రూపాయలు. ఈ 11,000 రూపాయలనే మనం కోణంలోకి మార్చాలి. ఈ 11,000 రూపాయలని ఏం చేయాలి? కోణంలోకి మార్చాలి. 60,000 రూపాయలకు 360 డిగ్రీలు అయితే పొదుపు 20,000 రూపాయలు, ఇంటి సరుకులను సూచించే ఇంటి సరుకులకు ఎంత? 9,000 రూపాయలు. దానికి దీనికి డిఫరెన్స్ ఎంత అంటే 11,000 రూపాయలు. 60,000 రూపాయలకు 360 డిగ్రీస్ అయితే 11,000 రూపాయలకు ఎంత? సో 11,000 రూపాయలు బై 60,000 రూపాయలు. 11,000 రూపాయలు బై 60,000 రూపాయలు ఇంటూ 360 డిగ్రీస్. 360 డిగ్రీస్. సో 3 0 క్యాన్సల్. 61 66 11 66 డిగ్రీలు. 11 66 డిగ్రీలు. డైరెక్ట్గా ఇచ్చు స్టెప్పు. పొదుపు 20,000 రూపాయలు, ఇంటి సరుకులను సూచించే సెక్టారు 9,000 రూపాయలు. వాటి మధ్యన డిఫరెన్స్ 11,000 రూపాయలు. ఎంత తక్కువ ఎక్కువ అంటే డిఫరెన్స్ తీసుకొని నెంబర్ ఆఫ్ టైం చెప్తానే ఉన్నాం. 11,000 రూపాయలు. దాన్ని కోణంలోకి మార్చాలి. డిఫరెన్స్ 11,000 రూపాయలని కోణంలోకి మార్చాలి. మొత్తం విలువ ఎంత అంటే 60,000 రూపాయలు ఇంటూ 360. ఏముంది, డైరెక్ట్ స్టెప్ వేయచ్చు. లేదు సార్, నేను దాని కోణం కనుకుంటా సపరేట్గా, దీని కోణం కనుకుంటా, 2 కోణాలు సపరేట్ కనుక్కొని తీసేస్తా అంటే చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కోణాలు విడివిడిగా కనుక్కొని తీసేయచ్చు, లేకపోతే ముందే విలువలు తీసేసి కోణం కనుక్కోవచ్చు. అయ్యా, కోణాలు విడివిడిగా కనుక్కొని తీసేయచ్చు, లేదా ముందే విలువలు తీసేసి కోణం కనుక్కోవచ్చు. నేను ముందే విలువలు తీసేసిన, ఆ తర్వాత కోణం కనుక్కున్నా. లేదు ఆయన అట్టెట్లా సార్, నేను ముందు కోణాలు కనుక్కొని తీసేస్తా అని చెప్పి అంటారు. చెప్పండి. పొదుపును సూచించేది 20,000 రూపాయలు. ఈ సెక్టార్ కోణం కనుక్కోండి. ఈ సెక్టార్ కోణం ఎంత వస్తుందో చూసుకోండి. 20,000 బై ఎంతమ్మా? 60,000 రూపాయలు ఇంటూ 360 డిగ్రీస్. ఏందయ్యా ఇది? 20,000 బై 60,000 ఇంటూ 360. పొదుపును సూచించే సెక్టార్ కోణం. ఇంటి సరుకులను సూచించే సెక్టార్, ఇంటి సరుకులు 9,000 రూపాయలు, మొత్తం విలువ 60,000 రూపాయలు ఇంటూ 360 డిగ్రీస్. ఇది పొదుపును సూచించే సెక్టార్ కోణం వస్తుంది, అది ఇంటి సరుకులను సూచించే సెక్టార్ కోణం వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే నీకు కావాల్సింది వస్తుంది. ఎంత వచ్చింది మనకి? ఇంతకుముందు 66 డిగ్రీలు వచ్చిందమ్మా. చూసుకోండి. 3 0 4 0 4 0 క్యాన్సల్. 2 1 2 3 3 1 3 12 120 డిగ్రీలు. ఏందయ్యా 120 డిగ్రీలు అంటే పొదుపును సూచించే సెక్టార్ కోణం. ఇక్కడ చూసుకోండి. 3 0 3 0 క్యాన్సల్. 0 0 క్యాన్సల్. 6 1 6 6 9 6 54. రైట్. సో 120 డిగ్రీల కోణంలో 54 తీసేస్తే ఎంతయ్యా? 66 డిగ్రీలు. 66 డిగ్రీస్. 66 డిగ్రీలు. క్యాలిక్యులేషన్ ఇష్టం. అట్లయినా ముందే తీసేసి కోణం కనుక్కోవచ్చు, కోణాలు విడివిడిగా అనుకొని తీసేయచ్చు. ఓకే, మీకు ఇది పుస్తకంలో ఉన్నటువంటి పద్ధతి. ఇది పుస్తకంలో ఉండే పద్ధతి. ఏముందా ఇక్కడ? నేను చేసింది ఏముంది చెప్పండి. చూడండి ఏముంది. కామన్ది అని ఏమేమి కామన్ తీస్తారు? 60,000 కామన్ ఉంది, 360 కామన్ ఉంది. 60,000 360 పక్కకు పడేయండి. మిగిలేది ఎంత? 20,000 రూపాయలు. ఇక్కడ మిగిలేది ఎంత?
9,000 రూపాయలు. ఇక్కడ కామన్ ఏముంది 360 కామన్ ఉంది. ఇక్కడ కామన్ ఏముంది 60,000 కామన్ ఉంది. మళ్ళీ 20,000 9,000 పోతే ఎంత 11,000 రూపాయలు బై 60,000 రూపాయలు ఇంటూ 360 డిగ్రీస్. ఇదేగా మనం వేసిన స్టెప్, ఇదే స్టెప్. ఓకేనా, ఇదే స్టెప్ చేస్తున్నాం. పుస్తకంలో ఉండే పద్ధతి అది, అది విడివిడిగా అనుకొని చేస్తాడు. మనం చేస్తున్నటువంటి స్టెప్ ఇదే. క్యాలిక్యులేషన్స్ అర్థం చేసుకోండి. ఇక్కడ షార్ట్ కట్ ఏం లేదు. షార్ట్ కట్ మనం చెప్తూనే ఉన్నాము డైరెక్ట్గా అని చెప్పి, బట్ పుస్తకంలో నీకు ఈ పద్ధతి ఉంటుంది. ఆ షార్ట్ కట్కు మామూలుగా పద్ధతికి లింకు చేసుకొని చదువుకోండి, గుడ్డిగా వేసుకోకుండా. రైట్, ఇది. సో విలువలు ఇచ్చాడు కాబట్టి మీకు చాలా సులభంగా అయిపోయింది ఈ చాప్టరు, నో ప్రాబ్లం. ఆ తర్వాత ఇదే విషయాల్ని పర్సంటేజ్లో ఇస్తాడు, ఇదే విషయాల్ని కోణాల్లో ఇస్తాడు. ఆ విషయాలు మనము వృత్త చిత్రాన్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ క్లియర్గా మాట్లాడుకుందాం. మనం ఒకసారి ఈ వీడియో మళ్ళీ చూడండి, దాని తర్వాత నెక్స్ట్ క్లాసులు మీకు సులభంగా అర్థమవుతాయి. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. రైట్.